నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసిన ఈ భార్యాభర్తల ప్రేమ కథని నేనే మీకు వినిపిస్తున్నాను. అరోగేట్ హస్బెండ్ భాగం 31 ముగింపు. తరుణ్ ఆమెకు తన అనురాగాన్ని పంచుతూ ఆమెలో మమేకమయ్యాడు. ఆ పూట నందు అతని పూర్తిగా నమ్మింది. అమితమైన అనురాగంతో అతన్ని ఇష్టంగా అల్లుకుపోయింది. వాళ్ళ ప్రణయ సంగమానికి ఆ గది మౌనసాక్షి అయ్యింది. ఏడుస్తూ డాబా మీద కూర్చొని ఉన్న నందుకి ఈ గతమంతా ఒక్కసారి కళ్ళ ముందు కదిలింది. మనసు బాధతో ములిగింది. పెళ్ళైన కొత్తలో బావ నన్నెంత బాగా చూసుకునేవాడు, మరి ఇప్పుడు ఎందుకిలా మారిపోయాడు? నా ధ్యాసే లేదు అనుకొని భారంగా నిట్టూర్చింది. బావ ఇంత మొండిగా ఎందుకు తయారయ్యాడు? తల్లిని కావాలన్న నా ఆశని ఆశగానే మిగల్చాలని ఎందుకు అనుకుంటున్నాడు? ఎంత ఆలోచించినా ఆమెకు అర్థం కాలేదు. అలా ఆ డాబా మీద ఎంతసేపు ఉందో ఆమెకే తెలియదు. చిన్నగా తలనొప్పి మొదలైంది. దాంతో లేచి ఇంట్లోకి వచ్చింది. తరుణ్ హాయిగా గుర్రుపెట్టి నిద్రపోతూ కనిపించాడు. ఈయనకి నేను పక్కనున్నా లేకున్నా ఒకటే. రేపొద్దున నేను జీవించి ఉన్నా లేకున్నా పెద్దగా ఫరక్ పడదు అనుకొని నిద్రకు ఉపక్రమించింది నందు. నడిరేయి దాటే వరకు పడుకోకుండా ఉండడం వల్ల, చల్లగాలికి కూర్చొని ఉండడం వల్ల ఆమెకి ఒళ్ళు వెచ్చబడింది. ఉదయం ఒళ్ళు నొప్పులతో లేవాలి అనిపించలేదు. దాంతో ఆమె ఈ పూట కాలేజీకి వెళ్ళకూడదు అనుకొని అలాగే ముడుచుకొని పడుకుంది. తరుణ్ లేచి ఫ్రెష్ అప్ అయి డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. నందు లేవకపోవడం చూసి, ఇది రాత్రి నిద్రపోదు, పొద్దున లేవదు. అరే, భర్త డ్యూటీకి వెళ్తాడేమో, టిఫిన్ చేసి పెట్టాలి అన్న ఆలోచన ఉండదు. ఇలాంటి వాళ్ళు ఎందుకు పుడతారో ఏంటో పడుకొని ఉన్న ఆమెను చూసి విసుక్కున్నాడు. చిన్నగా మెలకువ వచ్చిన నందుకి అతని మాటలు వినిపించాయి. అయినా ఆమె వినబడనట్టే అలాగే పడుకొని ఉంది. అతడు నందుని మరికొన్ని మాటలు అనేసి వెళ్ళాడు. మరో అరగంట తర్వాత లేచి తన దినచర్య మొదలుపెట్టింది నందు. ఆనాటి సాయంకాలం తరుణ్ ఇంటికి వచ్చాక అతనితో మాట్లాడలేదు సరికదా, ఆ తర్వాత కూడా అతనితో మాట్లాడడం పూర్తిగా మానేసింది. తన పనులు తాను చూసుకుంటూ మౌనంగా ఉంది. అలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు రాత్రి తరుణ్కి కోరిక పుట్టిందేమో. రాత్రి భోజనాల తర్వాత ఆమె చెంత చేరి, సారీ నందు, ఆ రోజు నిజంగా నాకు మూడ్ లేదు. అందుకే నేను నీ కోరిక తీర్చలేకపోయాను. నెక్స్ట్ టైం అలా చెయ్యను, సరేనా? లాలనగా అన్నాడు. దానికి ఆమె చివాలున తల ఎత్తి అతన్ని సూటిగా చూసింది. ఆమె చూపుకి అతడు దర్చుకున్నాడు. ఆ రోజు నీకు మూడు లేదని నన్ను దగ్గరికి తీసుకోలేదు. మరి ఈరోజు నాకు మూడు లేదు కాబట్టి నేను నిన్ను దూరం పెడుతున్నాను. ఇక నన్ను ముట్టుకోకు, కోపంతో అన్న ఆమె, ఆ రోజు నువ్వు చెప్పినట్టుగానే ఈరోజు నేను చెప్తున్నాను. నన్ను ఇబ్బంది పెట్టకు, గమ్మున పడుకో అనేసి బుక్ పట్టుకొని చదువుతూ కూర్చుంది. తరుణ్కి అర్థమైంది నందు చాలా కోపం మీద ఉందని. ఇప్పుడు ఇంకా తనని బలవంత పెడితే గొడవ జరుగుతుంది తప్ప ఫలితం ఉండదని గ్రహించిన అతడు నిద్రకు ఉపక్రమించబోతూ, చెప్పాను కదా నందు, నెక్స్ట్ టైం అలా చెయ్యనని. దానికి గాను ముందు నుండే ప్రిపేర్గా ఉంటాను. ఈ ఒక్కసారికి నా మాట నమ్ము. ఆమెకు నచ్చ చెప్పాలని చూశాడు. ఇంతవరకు నువ్వెప్పుడైనా నీ మాట మీద నిలబడ్డావా? పోనీ నమ్మకం కలిగించేలా ప్రవర్తించావా? ఇప్పుడు నమ్మడానికి? ఆ రోజు చెప్పిన మాట రేపు పాటించవు కదా నువ్వు. అది నీ నైజం కదా, విరక్తితో అంది. ఇక మీదట అలా కాదు నందు, నీకు నచ్చినట్టుగా ఉంటాను. ఈసారికి నువ్వు ఎప్పుడు దగ్గరికి రమ్మని అడిగినా వెంటనే దగ్గరికి తీసుకుంటాను. కావాలంటే చూడు, నమ్మబలికాడు. సరే అయితే ఇప్పటికి నువ్వు పడుకో, నేను అడిగినప్పుడు దగ్గరికి తీసుకుందో గాని కాస్త వ్యంగ్యంగా అన్న ఆమె మళ్ళీ పుస్తకంలో తలదూర్చింది. అతడేమి నందు, నువ్వు నాకు కావాలని మరీ మరీ బతిమిలాడలేదు. వెంటనే పడుకొని నిద్రపోయాడు. నందు అతనిని చూసి చిన్నగా తల కొట్టుకుని, కర్మరా బాబు, ఏ జన్మలో ఏం పాపం చేశానో కానీ ఈ జన్మలో నాకు ఇలాంటి మొగుడు దొరికాడు అతన్ని చూసి విసుక్కుంది. మరుసటి నెలలో ఆమె తనకు అండగా అన్నం విడుదల అయ్యే ముందు రోజు వరకు తరుణ్తో ఏమీ గొడవపడలేదు. ఈ విషయం గురించి డిస్కస్ చెయ్యలేదు. ఆ రోజు మాత్రం, బావా, నువ్వు ఇచ్చిన మాట మీద ఉంటావా? ఎందుకంటే రేపు నన్ను నువ్వు అని వాక్యం పూర్తి చేయకుండా ఆపేసింది. ఆమె ఏం చెప్పాలనుకుందో అతనికి అర్థమైంది. ప్రయత్నిస్తాను పొడిగా అన్నాడు. ఆమె అతన్ని కళ్ళు చిన్నవి చేసి చిరాగ్గా చూసింది. దాంతో అతడు, ఏది మన చేతిలో ఉండదు నందు, అంతా దైవ నిర్ణయం, వేదాంత ధోరణిలో మాట్లాడాడు.
ఆమె అతనిని విసుగ్గా చూసి, అవునా, ఇలాంటి మెట్ట వేదాంతం చెప్పడానికే కదా నువ్వున్నది వెటకారమాడింది. కోపంతో అతని తిట్టాలని ఉన్నా ఆమెకి గొడవ పడాలి అనిపించలేదు. అందుకని ఇక మాట్లాడలేదు. తరుణ్ మరుసటి రోజు ఉదయం డ్యూటీకి వెళ్తూ, నేను సాయంకాలం వచ్చేసరికి నువ్వు చిరాగ్గా ఉండకు, నాకు చిరాకు తెప్పించకు, కాస్త నవ్వుతూ ఉండు సరేనా అని ఒక రొమాంటిక్ లుక్ ఇచ్చాడు. ఆమె కనురెప్పలు సిగ్గుతో వాలిపోగా పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. అలాగే అన్నట్టు తల ఊపింది. అతడు ఆమెను కౌగిలిలోకి తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టి బాయ్ చెప్పి వెళ్ళాడు. అతడు చేసిన పనికి ఆమె మురిసింది. ఆహా, అయితే ఈరోజు నా కోరిక తీరబోతోంది అనుకుని త్వరగా రెడీ అయి కాలేజీకి వెళ్ళింది. వచ్చాక కూడా ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించింది. తరుణ్ రోజటి కన్నా కాస్త ఆలస్యంగా వచ్చాడు. పైగా అతని వెంట అతని చిన్న మామయ్య నరేంద్ర వచ్చాడు. ఈ టైంలో బాబాయ్ మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు అనుమానంతో అనుకున్న నందు, బాగున్నావా బాబాయ్ అతన్ని అడిగింది. బాగున్నాను అన్న అతడు తరుణ్తో మాట్లాడుతూ కూర్చున్నాడు. చీకటి పడ్డాక వచ్చాడు కదా, భోంచేసి వెళ్తాడేమో అనుకొని వంట చేసి భోజనానికి పిలిచింది. తరుణ్తో కలిసి అతడు భోంచేశాడు. ఆ తర్వాత వెళ్తాడేమో అనుకుంటే కబుర్లు చెప్తూ కూర్చున్నాడు. నందు తన బాబాయిని ఏమీ అనలేక విసుగ్గా తరుణ్ని చూసింది. తరుణ్ ఆమె చూపుల్ని అర్థం చేసుకొని, మామయ్య చీకటి పడింది కదా, ఇంట్లో అత్త ఒక్కతే ఉంటుంది, ఇక నువ్వు వెళ్ళు, నాకు నిద్రొస్తోంది, పడుకుంటాను. ఇంకేమైనా మాట్లాడాలి అనుకుంటే రేపు మా కాలేజీ దగ్గరికి రా, అప్పుడు మాట్లాడుకుందాం అన్నాడు. మీ అత్త లేదురా, పుట్టింటికి వెళ్ళింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేయను, నేను ఇక్కడే పడుకుంటాను అన్నాడు. ఆ మాట వినగానే నందు గుండెలో రాయిపడింది. లేక లేక వచ్చిన అవకాశం, పైగా బావ తనంత తానుగా దగ్గరికి తీసుకుంటానని మాట ఇచ్చాడు. ఈ సమయంలో బాబాయ్ వచ్చి ఇలా ఇంట్లో తిష్ట వేశాడు. వెళ్ళమని బావ ముఖం మీద చెప్పినా వెళ్ళనని అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయడం, ఉన్నదా ఒక్క గది ఆలోచనలో పడింది నందు. మామయ్య మీ ఇల్లు ఏమంత దూరమని, బస్ ఎక్కితే 15 నిమిషాల్లో మీ ఇంట్లో ఉంటావు, వెళ్ళొచ్చు కదా అన్నాడు తరుణ్. ఏంట్రా, లేక లేక వచ్చాను, పైగా ఉంటాను అంటే వెళ్ళమంటున్నావు. నేను ఉండడం వల్ల నీకేమైనా ఇబ్బందా, బాగా అలసిపోయి ఉన్నాను, ప్రయాణం చేసే ఓపిక లేదు, పడుకోవాలని ఉంది అంటూనే మంచం మీద నడుము వాల్చి వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. ఇక ఈయన వెళ్ళేలా లేడు అనుకున్న తరుణ్ నేనేమీ చెయ్యలేను అన్నట్టుగా నందుని చూసి భుజాలు కదిపాడు. నందుకి కోపం, దుఃఖం, అసహనం ఇలా రకరకాల భావాలన్నీ ఒక్కసారిగా ఆమెలో పొంగాయి. కానీ ఎవరిని ఏమీ అనలేక నిస్సహాయత ఆమెది. ఇక ఈ నెల కూడా వేస్ట్ అయినట్టే బాధతో అనుకొని కింద చాప పరుచుకొని పడుకుంది. మంచం పైన తరుణ్ ఇంకా నరేంద్ర పడుకొని నిద్రపోయారు. నందుకి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. ఎందుకిలా జరుగుతోంది, కిందటి నెలలో బావకి మూడ్ లేదు, ఇప్పుడేమో ఇలా బాబాయ్ వచ్చి డిస్టర్బ్ చేశాడు. నిజంగా బావ చెప్పినట్టుగా ఇది దైవ సంకల్పమా? మేం కాపురం చేసి పిల్లల్ని కనడం మా బంధువులకే కాదు, ఆ దైవానికి కూడా ఇష్టం లేదా? అంటే నాకు తల్లి అయ్యే అర్హతనే లేదా? దాంతోపాటు జీవించే అర్హత కూడా లేదని ఆ దేవుడు ఇండైరెక్ట్గా సూచిస్తున్నాడా? చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. భారంగా నిట్టూర్పు విడిచిన నందు, వచ్చే నెల కూడా ఇలాగే అనుకోని అవాంతరం ఎదురైతే అప్పుడేం చెయ్యాలి? నాకు రాత లేదని సరిపెట్టుకోవాలా? ఇంకేం బ్రతుకుతాంలే అని జీవితాన్ని ముగించాలా? ఏమిటో అంతా గందరగోళంగా ఉంది. ఎటూ తేల్చుకోలేని సందిగ్ధావస్థలో ఉన్నాను ఆలోచనగా అనుకుంది. మెల్లిగా నిద్రలోకి జారుకుంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆమెలో గుబులు మొదలైంది. యాంత్రికంగా పనులు చేస్తూ కాలేజీకి వెళ్ళి వస్తోంది. వచ్చే నెలలో ఇలాగే ఏదో ఒక అవాంతరం ఏర్పడితే అప్పుడేం చెయ్యాలి అన్న ఆలోచన ఎక్కువగా ఆమెను కృంగదీస్తోంది. ఎందుకంటే ఆమె తనకు తానే డెడ్ లైన్ పెట్టుకుంది. దాన్ని క్రాస్ చేయడం ఆమెకిష్టం లేదు. ఏది ఏమైనా వచ్చే నెల తమ కలయిక మిస్ కావద్దు. అందుకుగాను ఇప్పటి నుండే దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టింది. ఎలాగైనా బావ తనని దగ్గరికి తీసుకునేలా చూడమని, అలాగే తనని తల్లిని చేయమని విన్నవించుకుంది. ఎందుకనో ఈ నెలలో ఒక్కొక్క రోజు భారంగా గడిచింది ఆమెకు. ఎదురు చూస్తున్న రోజు రావడానికి ఎంతో సమయం పట్టినట్టు అనిపించింది. ఎలా అయితేంటి, ఆమె అనుకున్న రోజు రానే వచ్చింది. ఆ విషయం తరుణ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు చెప్పింది. అతను ఆమె చెప్పింది విని చిన్నగా తల పింకించాడు. కానీ నందుకి మనసులో లేదు. ఈ రోజైనా నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందా?
బావ నన్ను దగ్గరికి తీసుకుని తన ప్రేమని నాకు పంచుతాడా? మా ప్రేమకి కానుకగా నాకు బిడ్డ పుట్టే అవకాశం ఉందా అని ఇలా ఆలోచిస్తూ ఆ రోజంతా అన్యమనస్తకంతో గడిపింది. ఎప్పటిలా చీకటి పడింది. తరుణ్ ఇంటికి వచ్చాడు. కానీ అతని మూడు ఎలా ఉందో ఏమిటోనని నందు కంగారు పడింది. అతను వచ్చినప్పటి నుండి అతన్ని గమనిస్తూ అతని కోపం రాకుండా చూసుకుంది నందు. అతడు సంతోషంగా లేడు, అలాగని సాడ్గా కూడా లేడు. అభావంగా ఉన్న అతన్ని చూస్తుంటే ఆమెకు కంగారు ఎక్కువైంది. భోజనాలయ్యాక బావా గోముగా పిలిచింది. ఆమె ఎందుకు పిలిచిందో అతనికి తెలుసు. అందుకే ఆ గుర్తుంది అన్నాడు పొడిగా. హమయ్య అనుకుంది నందు. గబగబా పనులన్నీ ముగించుకొని అతని చెంత చేరింది. అతడేమీ మాట్లాడలేదు. మౌనంగా ఆమెను దగ్గరికి తీసుకొని తన చేతులకు పని కలిపాడు. ఏది ఏమైనా ఈరోజు మా కలయిక జరగాలి, నేను తల్లిని కావాలని గట్టి సంకల్పంతో ఉన్న నందు అతనికి సహకరించింది. అతడేమీ పెద్దగా ఆమెతో రొమాన్స్ చేయలేదు. కేవలం ఆమె కోరిక తీర్చాలి అనుకున్నాడు. అందుకే ఆమెని తన కౌగిలిలో పొదుముకొని సృష్టికార్యానికి శ్రీకారం చుట్టాడు. అతడు అన్యమనస్తకంతో చేస్తున్నాడని ఆమెకు అర్థమవుతుంటే మనసుకు బాధగా అనిపించింది. అయినా మౌనం వహించింది. పువ్వు మీద తుమ్మెద వాలినట్టుగా ఆమె మీద అతడు చేరిపోయాడు. ఆమె దేహానికి వస్త్రంగా మారాడు. తన ప్రేమను ఆమెకు పంచుతూ ఆమెలో ఐక్యమయ్యాడు. ఒకప్పుడు సుదీర్ఘంగా సాగే వాళ్ళ ప్రణయ సంగమం ఇప్పుడు క్షణాల్లో ముగిసింది. అతను ఆమెని తృప్తిపరచకపోయినా ఆమె దాన్ని యాక్సెప్ట్ చేసింది. దేవుడు ఆమెను కరుణించాడు. మరుసటి నెలలో అతన్ని అడగకుండా, ఆ అవసరం లేకుండానే ఆమె నెల తప్పింది. తను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసుకొని ఆనందంతో నందు పొంగిపోయింది. ఆమెకి కలిగిన ఆనందంలో 1% కూడా తరుణ్కి కలగలేదు. అయినా ఆమె ఇలాంటి విషయాలు పట్టించుకోవడం మానేసింది. తరుణ్ తన ఇల్లు అమ్మేశాడు. అప్పులన్నీ తీర్చాడు. అప్పటికి కానీ అతనికి మనశ్శాంతి లభించలేదు. వచ్చిన జీతంతో ఉన్నంతలో బ్రతకాలి అనుకున్నాడు. నందుకి నెలలు నిండాయి. ప్రైవేట్లో చూపించుకునే స్తోమత లేక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ ఆమెకి కొడుకు పుట్టాడు. నందు ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు కలగని ఆనందం కొడుకు పుట్టాడని తెలిసినప్పుడు కలిగింది తరుణ్కి. మొదటిసారిగా తన బిడ్డను చేతిలోకి తీసుకొని మురిసిపోయాడు. హాస్పిటల్ బెడ్ పై ఉన్న నందు పక్కన కూర్చొని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని థ్యాంక్ యూ అన్నాడు. ఎందుకు? విస్మయంతో అతన్ని చూసింది నందు. నన్ను తండ్రిని చేసినందుకు కొంటెగా కన్నుగీటాడు. ఆమె సిగ్గుపడి ముసిముసిగా నవ్వింది. నార్మల్ డెలివరీ కావడంతో ఒక్కరోజు ఉంచుకొని ఆమెను పంపించారు. కొన్ని రోజుల తర్వాత నందు ఒడిలో ఉన్న బిడ్డను తరుణ్ తీసుకుంటుంటే ఆమె అతనికి ఇవ్వకుండా మీకు పిల్లలు అంటే ఇష్టం లేదుగా అంది. నీకెవరు చెప్పారు? తెల్లముఖం వేశాడు. మీరు మాటలతో చెప్పకుండా చేతలతో చూపించారు కదా కినుకుగా అంది. ఇష్టం లేక కాదు, ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పుడే వద్దు అనుకున్నాను. సాడ్ అయ్యాడు. అది స్పష్టంగా చెప్పకుండా నన్ను కొట్టడం తిట్టడం ఎందుకు? అయినా నేనేమీ పెళ్ళైన వెంటనే అడగలేదు కదా అలుకగా అన్న ఆమె. నిన్ను ఇబ్బంది పెట్టకూడదని నేను చాలా కాలం ఓపిక పట్టాను. నాకు పిల్లలు పుట్టారని నేను గొడ్రాళ్ళని అందరూ నానా మాటలు అంటుంటే విని మౌనంగా భరించాను. అదంతా నీ వల్ల కదూ బాధతో వాపోయింది. సరేలే ఇప్పుడు గతమెందుకు అంటూ తన బిడ్డని ఎత్తుకున్నాడు. తప్పించుకోవాలని చూడకు బావా అతని మీద చిరుకోపం చూపించింది నందు. తప్పించుకోవడం కాదు, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను. కష్టాల పాలు అయ్యాను. నేను బాధపడుతూ నిన్ను బాధ పెట్టాను. అందుకు నన్ను క్షమించు బాధతో అన్న అతడు. ఇక మీదట ఎలాంటి రాంగ్ డిసిషన్స్ తీసుకోను. నేను హ్యాపీగా ఉంటూ మీ ఇద్దరిని హ్యాపీగా ఉంచుతాను సరేనా అన్న తరుణ్ తన బిడ్డ బొగ్గపై ముద్ద పెట్టాడు. మరి నాకు గోముగా అంది నందు. నీక్కూడా అంటూ ఆమె బుగ్గపై ముద్దు పెట్టిన అతడు ఒక చేతితో బిడ్డను ఉంచుకొని మరో చేత్తో నందుని హక్ చేసుకున్నాడు. నందు ఆనందంతో అతని చుట్టూ చేతులు వేసి అతని ఎదపై తలను పెట్టుకుంది. భార్యని బిడ్డని ఇద్దరినీ తన కౌగిలిలో పొదుముకున్న తరుణ్ చిరుదరహాసం చేశాడు. పెళ్ళైనప్పటి నుండి ఎన్నో కష్టాలు పడి మరెన్నో కన్నీళ్లు కార్చిన నందు జీవితంలోకి సంతోషం వెల్లువలా వచ్చింది. ఆమె పెదవులు చిరునవ్వుతో సాగాయి. వీళ్ళు లైఫ్ లాంగ్ ఇలాగే హ్యాపీగా ఉండాలని ఆశిద్దాం. శుభం. వ్యూవర్స్ స్టోరీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఈ రోజులు ఈ స్టోరీని ఆదరించినందుకు థ్యాంక్ యూ.